లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఐసీడీఎస్ పీడీ శ్రీదేవిని అంగన్వాడీ కార్యకర్తలు పరిగెత్తించారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు విరామించాలని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లను శ్రీదేవి కోరారు. అన్ని డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సమ్మెను విరమించాలని ఆమె హామీ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమ్మెను నీరుగార్చేందుకు వచ్చారంటూ శ్రీదేవిపై ఫైర్ అయ్యారు. శ్రీదేవి చేసిన అక్రమాలను అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు ప్రశ్నించడంతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీస్తూ వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీలు సిఐటియు నాయకులు తేల్చి చెప్పారు. కాల్ ఆఫ్ చేయించండి అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకటి మరి ముఖ్యంగా నిన్న మీరు కాల్ ఆఫ్ కాలేదు కాబట్టి మళ్ళీ నిన్న మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బీసీ పెట్టడం జరిగింది. అందులో కలెక్టర్స్ కి జేసీసీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే ఖచ్చితంగా రేపటి నుంచి టీహెచ్ఆర్ ఎక్కడ కూడా గ్యాప్ రాకూడదు, అన్ని అంగన్వాడీ సెంటర్స్ తెరిపించి అది టీహెచ్ఆర్ ప్రెగ్నెన్సీ లాక్టేటింగ్ మదర్స్ కి మరి 6 months to 3 years చిల్డ్రన్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకటి. రెండవది ఏం చెప్పారు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ భోజనం కూడా ప్రాథమిక పాఠశాలలు దగ్గరలో ఉన్న పాఠశాలకి చేసి వాళ్ళు అక్కడ భోజనం చేసినట్టు చూడమని మాకు చెప్పడం జరిగింది. ఇది ఉన్న విషయం మీకు చెప్పాలని వచ్చాము. తర్వాత బీగాలు పగలు కొట్టకూడదు అంటే ఇందుకు ఒక మాట చెప్తాను, అది మన గవర్నమెంట్ ప్రాపర్టీ, అది మనది కాదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేయకపోతే బీగాలు పగలు కొట్టాలని మాకు చెప్పారు. కాబట్టి అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి మేము కూడా పని చేయాల్సి వస్తుంది. అంతేగాని